జొన్న పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. గ్లూటెన్ రహితమైనది. దీంతో రొట్టెలు, అట్లు, మురుకులు, పొంగనాలు, లడ్డూలు, బిస్కెట్లు, ఉప్మా వంటి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకోవచ్చు. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ రోగులకు అద్భుతమైన ఆహారం. జొన్న పిండితో పిల్లలకు స్నాక్లా పెట్టడానికి కరకరలాడే మురుకులు, జంతికలు కూడా చేయొచ్చు. ఇవన్నీ ఒకెత్తైతే ఆరోగ్యకరమైన టేస్టీ జొన్న పిండి హల్వా ఇలా చేసి తింటే పిల్లలు కూడా వదలరు. అంత రుచిగా ఉంటుంది. జొన్న పిండి హల్వాకి కావలసిన పదార్థాలు ఏంటంటే 1 కప్పు జొన్న పిండి, 2 కప్పుల బెల్లం తురుము, అరకప్పు నెయ్యి, 2 కప్పుల పాలు, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ బాదంను తీసుకోవాలి. ముందుగా పిండిని బాగా వేయించుకోవాలి. గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక జొన్న పిండిని కూడా వేసి అది గోల్డ్ రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి. పిండిని ఉడికించుకోవాలి. ఇక ఇప్పుడు వేయించిన పిండిలో 2 కప్పుల పాలు అలాగే వాటితో పాటు నీళ్లు కూడా పోసి వాటిని ఉండలు లేకుండా బాగా మెత్తగా అయ్యేలా దీన్ని కలపాలి. అలాగే పిండిని స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి. జొన్న పిండి బాగా ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం తురుమును దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇక ఇప్పుడు నెమ్మదిగా బెల్లం కరిగి హల్వాలాగా మారుతుంది. ఇంకా దీనిలో నెయ్యిని కూడా కలుపుకోవాలి. ఇక చివర్లో 1 టేబుల్ స్పూన్ లేదా అర టీ స్పూన్ యాలకుల పొడి, బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసి దించేయాలి. ఈ హల్వాని నెయ్యి రాసి ఉంచిన ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక తింటే స్వీట్గా బాగుంటుంది.